వెల్కమ్ టు రాజనీతి. హైదరాబాద్ నుంచి యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటాడు వెంకటరామరెడ్డి అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇతను కర్నూలు పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళని అసభ్యంగా దూషించినందుకు కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. సో ఆ సందర్భంగా వార్తల్లోకి ఎక్కాడు అతను ఏంటంటే హైదరాబాద్లో కూర్చొని ఏపీలో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తుంటాడు. చేయొచ్చు, తప్పులేదు, కానీ ఈ కూటమి పార్టీ నాయకుల్ని దుర్భాషలాడుతుంటాడు. అమరావతి మీద చాలా డెరగేటరీ వీడియోస్ చేశాడు. ఆంధ్ర రాజధాని అమరావతి మీద తెలంగాణ వ్యక్తి తెలంగాణలో కూర్చొని ఆంధ్ర రాజధాని అమరావతి మీద అడ్డగోలు వీడియోస్ చేస్తాడు. ఇతన్ని బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు నిన్న రాత్రి. వెంకటరామరెడ్డి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. గతంలో ఇతను చేసిన వీడియోలకు సంబంధించి కేసు నమోదైతే ఎన్బిడబ్ల్యూ ఉంది, పట్టుకెళ్ళారు. ఇతనికి అరెస్ట్ అవ్వడం కొత్త కాదు. ఇంతకుముందు అరెస్ట్ అయినప్పుడు కూడా గొడవ చేశారు అందరూ. బయటకు వచ్చిన తర్వాత, విడుదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. సతీ సమేతంగా వెళ్ళి ఆయన బాగా ధైర్యం చెప్పాడు ఈయనకి. ఆ తర్వాత కూడా అందుకేనేమో బహుశా ఇతని వైఖరిలో మార్పు లేదు. ఏపీ ప్రభుత్వం మీద, అమరావతి మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. ఇతని పేరుకి తెలంగాణ యూట్యూబర్, కానీ ఇతను చేసే వీడియోలన్నీ ఆంధ్ర మీదే. ఇతన్ని బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే తెలంగాణ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారని పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు కొంతమంది. తెలంగాణ జర్నలిస్ట్ అని ఆరున్నొక్క రాగం తీస్తున్నారు. ఇతను 10 వీడియోలు చేస్తే అందులో 9 వీడియోలు ఆంధ్రావే ఉంటాయి. ఒక్క వీడియో కూడా తెలంగాణకు సంబంధించింది ఉండదు. తెలంగాణ జర్నలిస్టు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితుల మీద వీడియోలు చేయడు. ఆంధ్రాలో కూటమి నాయకులను దుర్భాషలాడతాడు. ఆంధ్రాలో తెలుగుదేశం, జనసేన నేతల మీదే మళ్ళీ ఏపీ నాయకులను దుర్భాషలాడినందుకు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులకు ఇన్ఫామ్ చేసి అరెస్ట్ చేశారు ఆంధ్ర పోలీసులు. అరెస్ట్ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని లాగేసి తీసుకెళ్లారు. ఇంటి దగ్గర నుంచి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని బొబ్బిలి తరలించారు. దీంతో తెలంగాణలో కొన్ని సంఘాలు, కొంతమంది యూట్యూబర్లు, జర్నలిస్టుల పేరుతో కొంతమంది, కవిత లాంటి ఉనికి కోసం పోరాడే నాయకులు తెగరెచ్చిపోతున్నారు. ఆంధ్ర మీద విషం కక్కుతున్నారు. తెలంగాణ పౌరుణ్ణి తీసుకెళ్ళటానికి ఆంధ్ర పోలీసులకు ఎంత ధైర్యం అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే హక్కు లేదా అంటున్నారు కొంతమంది విదుషీముళ్ళందరూ. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రాకు దాసోహం అన్నాడు. విడిపోయినా మా మీద పెత్తనం చేస్తారా? ఆంధ్ర పోలీసులు కబడ్దార్ అంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాన్ పార్క్ దగ్గర ధర్నా కూడా చేశారు. ఇక్కడ కేవీఆర్ ప్రజా సమస్యల మీద ఆందోళన చేస్తేనో, ప్రజా సమస్యల మీద వార్తలు రాస్తేనో అరెస్ట్ చేయలా. అసభ్యంగా దూషించినందుకు అరెస్ట్ చేశారు. దాన్ని వీళ్ళు తప్పుపడుతున్నారు. అంటే ఎవరినైనా యథేచ్ఛగా బూతులు తిట్టొచ్చనే వీళ్ళ ఉద్దేశం. అదేనా వీళ్ళ సంస్కృతి? కొత్తగా పార్టీ పెట్టిన కవిత అలా ఎలా తీసుకెళ్తారు? తెలంగాణ పోలీసులు ఎలా సహకరిస్తారు? ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అణగదొక్కటమే. రేవంత్ రెడ్డి ఆంధ్రాకు తొత్తులాగా పనిచేస్తున్నాడని మాట్లాడారు. జై తెలంగాణ. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. జర్నలిస్ట్ మిత్రుడు కేవీఆర్ గారిని ఆంధ్ర పోలీసులు వచ్చి లాక్కొని వెళ్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాపం చిన్న పిల్లలు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. భార్య అడ్డుపడుతున్నా కూడా లాక్కొని వెళ్తున్నారు. దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే ఇదివరకే ఒక చిన్న కమెంట్ చేసినందుకు, పొలిటికల్ కమెంటరీ చేసినందుకు అతన్ని తీసుకెళ్లి ఆంధ్ర పోలీసులు ఘోరంగా కొట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే కేసుకు ఇంకొక చిన్నదేదో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి తనని తీసుకెళ్ళడానికి ఇక్కడి వరకు రావడము, దానికి తెలంగాణ పోలీసులు సహకరించడం అనేది ఇది చాలా అన్యాయం. అదే వేరే ఆంధ్రాకు సంబంధించినటువంటి సినిమా యాక్టర్లు మన గడ్డ మీదకి వచ్చి మన ఉద్యమాన్ని అవమానపరిచి మనల్ని వేర్పాటువాదులని, టెర్రరిస్టులని, ఉగ్రవాదులని అంటే ఈ తెలంగాణ పోలీసులకు మరెందుకు కేసు పెట్టేటటువంటి దమ్ము ధైర్యం లేదు? ఎవరికి మీరు పోలీసులు? తెలంగాణ ప్రజలకా, ఆంధ్ర వాళ్ళకా? ఇదేంది అన్యాయము? అతన్ని లాక్కొని వెళ్తూ ఉన్నారు. ఎన్నిసార్లు తీసుకొని వెళ్తారు ఒకటే కేసులో? ఒకసారి అయిపోయింది, తీసుకొని వెళ్ళిండ్రు. దాన్ని కూడా మీరు అలౌ చేయాల్సింది కాదు. ఈసారి కూడా మళ్ళీ అలౌ చేయడం అన్నది కేవలం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకే వస్తుంది. జర్నలిస్ట్ మిత్రుల్ని తీసుకొని వెళ్ళడము, మన మేధావుల మీద దాడి చేయడం, దాన్నంతా కూడా దగ్గరుండి తెలంగాణ పోలీసులు సహకరించడం అన్నది చాలా చాలా అన్యాయం. ఆ హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసిన తెలంగాణ పోలీసుల మనసులు కరగాలి. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు పొలిటికల్గా ఆంధ్ర వాళ్లకు లొంగిపోయి ఉండవచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ జర్నలిస్టులకు ఆ కర్మ పట్టలేదు. మీరు ఇటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఆంధ్ర పోలీసులకి ఏమీ తోచక సరదాగా తెలంగాణకు వచ్చి అరెస్ట్ చేయాల. తెలంగాణలో ఉన్న పోలీసులు ఆంధ్ర పోలీసులకే కాదు, అండమాన్ పోలీసులకు కూడా సహకరించాల్సిందే.
నేరం చేసినోడు తెలంగాణలో ఉంటే బయట రాష్ట్రం నుంచి పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే సహకరించాల్సిందే. తెలంగాణ వ్యక్తి ఆంధ్రాలోనో అండమాన్లోనో కాశ్మీర్లోనో నేరం చేసి హైదరాబాద్లో కూర్చుంటే అతని చట్టాలకు అతీతుడు కాదు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకటే చట్టం ఉంది. తెలంగాణకు ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక గౌరవాలు ఏమి ఉండవు. కవిత గారికి ఇలాంటి విషయాల్లో అవగాహన లేదనుకోలేం. కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా ఎదగడం కోసం, కేసీఆర్ని డిఫేమ్ చేసి ఆయన ప్లేస్లో ఈమె రావడం కోసం ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కవిత ఢిల్లీలో లిక్కర్ కేసులో ఇరుక్కున్నప్పుడు అమ్మో తెలంగాణ నాయకురాలని అరెస్ట్ చేయకుండా వదిలేయలేదు. అమ్మో తెలంగాణ పిత కుమార్తె అని తీహార్ జైల్లో కూర్చోబెట్టకుండా వదిలేయలేదు. కాబట్టి నేరం చేసినాడు ఎక్కడున్నా అరెస్ట్ చేస్తారు. పైగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని తొక్కేస్తున్నారంట. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే బూతులు తిట్టడం కాదు. బూతులు తిట్టడాన్ని సమర్థిస్తున్న నాయకుల్ని, జర్నలిస్టులని వాళ్ళని తిట్టినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. వీళ్ళని బూతులు తిడితే కేసులు పెట్టకుండా ఉంటారు వీళ్ళు. కవితను బూతులు తిడితే కేసులు పెట్టకుండా ఉంటుందా? లేకపోతే ఇంకొక జర్నలిస్ట్నో లేకపోతే ఇంకో ప్రకాష్ రాజునో బూతులు తిడితే కేసులు పెట్టకుండా ఊరుకుంటారా? ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలి. మన దగ్గర దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో, ఆంధ్ర లేదంటే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలు చేసే రాజస్థాన్, బీహార్ బందిపోటు ముఠాలు వీళ్ళు ఇక్కడ దొంగతనం చేసి అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళని పట్టుకోవడానికి దక్షిణాది పోలీసులు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జనం కూడా ఆ పోలీసుల మీద తిరగబడుతుంటారు, ఎగబడుతుంటారు. మా వాళ్ళని తీసుకెళ్ళొద్దని దాడులు చేస్తుంటారు. వాళ్ళకి ఈ కేవీఆర్కి మద్దతు ఇస్తున్న వాళ్ళకి పెద్ద తేడా లేదని చెప్పాలి. కేవీఆర్ మీద కేసు నమోదైంది చట్ట ప్రకారంగా. ఆ కేసులో అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయకూడదంటే ఏంటి అర్థం? మీరు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలంగాణ నుంచి ఛానల్ నడుపుతూ నిత్యం ఆంధ్ర నాయకుల మీద తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకుంటారు అనుకున్నారా? ఆంధ్ర వాళ్ళకి హైదరాబాద్లో ఏం పని అనేవాళ్ళు హైదరాబాద్లో కూర్చొని ఆంధ్ర రాజకీయ నాయకులను దూషిస్తారా? విశ్లేషణలు చేయండి, తప్పులేదు. ప్రాంతాలకు అతీతంగా విశ్లేషణలు చేసుకోవచ్చు, ఏ ప్రాంతం వాడు ఏ ప్రాంతం గురించి అయినా. కానీ అదే సమయంలో నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడి అరెస్టులు చేయొద్దంటే చట్టం తెలంగాణ పౌరులకు చుట్టం ఏం కాదు. మీరేం ప్రత్యేకమైన తరగతికి చెందిన వాళ్ళు కాదు, లేదా మీది ప్రత్యేకమైన రాష్ట్రం కాదు. అన్ని రాష్ట్రాలు ఎలాంటివో అందరూ పౌరులు ఎలాంటి వాళ్ళో మీరు కూడా అలాంటి వాళ్ళే. జర్నలిజంలో ఎలాంటి అనుభవం లేకపోయినా కొంతమంది యూట్యూబర్లు జర్నలిస్టులు అని రెచ్చిపోతున్నారు. ఇది హైదరాబాద్లోనే ఈ సంస్కృతి బాగా పెరిగిపోయింది. ఈ కేవీఆర్ అరెస్ట్ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు, నేను జర్నలిస్ట్ని అని కారు దగ్గరికి వెళ్ళారు. మీరు కూడా చూసే ఉంటారు. ఆ పోలీస్ అధికారి ఐడి చూపించమంటే ఐడీ లేని ఆ జర్నలిస్ట్ యూట్యూబ్లో కొట్టు వస్తుందా అంటాడు. యూట్యూబ్లో జర్నలిస్ట్ రాజేష్ అని కొట్టండి వస్తుందని చెప్పి బదులిచ్చాడు అతను. జర్నలిస్ట్ అన్న ఐడి కార్డు యూట్యూబ్లో కొడితే సార్. చూసారుగా, ఐడీలు లేని జర్నలిస్టులు. ప్రతివాడు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక మైక్ పట్టుకుని జర్నలిస్ట్ ట్యాగ్ వేసుకొని దేశం మీద పడిపోతున్నారు. వీళ్ళకి ఎలాంటి శిక్షణ ఉండదు, రాయటం రాదు, దందాలు చేయడంలో మాత్రం ఎక్స్పర్ట్లు. హైదరాబాద్లోనే ఎక్కువ తగులుతారు వీళ్ళు. అక్కడ ఉన్న రియల్టర్లని, బిల్డర్లని అడిగితే వీళ్ళ ఒక్కొక్కరి చరిత్ర చెప్తారు. ఇలాంటి వాళ్ళంతా ధర్నాలు, రాస్తారోకాలు చేసి ప్రాంతీయవాదం పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బెదిరిద్దాం అనుకుంటారు. వీళ్ళకి ఉనికి కోసం పోరాడే కవిత లాంటి రాజకీయ నాయకులు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, లేదంటే కొన్ని చిల్లర సంఘాలు సపోర్టు. ఆంధ్ర ప్రభుత్వంలో లోపాలుంటే విమర్శించండి. ఆంధ్ర నాయకులను దుర్భాషలాడితే చట్టం చూస్తూ ఊరుకోదు. Like, share and subscribe to Rajaniti channel.